పేర్ని నాని గారు బయటపెట్టినటువంటి సంచలనాత్మకమైన విషయం మీద ఏమైనా మా వాళ్ళు సమాధానం ఇచ్చే పరిస్థితి ఉంటుందా, ఉండదా? ఈ నకిలీ మద్యం వ్యవహారం నిజంగానే స్కెచ్ ప్రకారం జరిగిందా? సురేంద్ర నాయుడు ఎక్కడి నుంచి వచ్చారు? జయచంద్రారెడ్డికి ఎందుకు టికెట్ ఇచ్చారు? ఇవన్నీ పార్టీ ఫండ్ అని అవన్నీ చాలా ప్రచారాలు జరుగుతున్నాయి కదా. సో ఓవరాల్గా ఈ కేసు ఎటువైపు వెళ్తుంది? అసలు తీగ లాగుతారా? తీగ లాగితే డొంక కదిలింది అంటారు కదా, అసలు తీగనే టచ్ చేయకుండా వదిలేస్తారా? మీకేమనిపిస్తుంది? సురేంద్ర నాయుడు గారికి సంబంధించినటువంటి ఇష్యూని పేర్ని నాని గారు బయటపెట్టడం, ఆ తర్వాత ఈ కేసులో ఆయన ఉండడం, వీటన్నిటి మీద మీ విశ్లేషణ ఏమిటి విష్ణు గారు? సార్, ఇప్పుడు నిష్పక్షపాతంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కానీ అధికారులు కానీ ఎక్కడ కూడా పనిచేస్తున్నటువంటి దాఖలాలు కనపడలేదు. 16 అంటే పూర్తిగా ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయింది, స్థానికంగా ఉన్నటువంటి ఇంటెలిజెన్స్, రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయింది అనేది మనకి స్పష్టంగా కనపడుతోంది. 16 నెలలుగా ఎక్కడ అనంతపురం జిల్లా మొలకల చెరువు, ఎక్కడ ఇబ్రహీంపట్నము, ఎక్కడ రాష్ట్రంలో వివిధ ప్రాంతాలు ఉన్నాయి, వీటన్నిటికీ కూడా ఒక ఫ్యాక్టరీలను పెట్టుకుని నకిలీ మద్యం తయారు చేస్తూ షాపులకు వేస్తూ, లేకపోతే మన జరిగినటువంటి ఎన్నికల్లో కూడా పంచారని చెప్పని, గోవా మద్యం కింద పంచారని చెప్పని ఒక అనుమానం ఉన్నటువంటి పరిస్థితుల్లో అసలు అధికార యంత్రాంగం పొలిటికలైజ్ అయిపోయింది. అధికారులు తెలుగుదేశానికి తొత్తులుగా మారిపోయినటువంటి పరిస్థితి, ఎక్సైజ్ శాఖ పూర్తిగా నిర్వీర్యం అయిపోయినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. తూతూ మంత్రంగా ఒక సీఏ మీద ఒక ముందు బదిలీ చేశారు, తర్వాత వేటు వేశారు. ఎవరు రాజీనామా చేయాలి? ఈ ఎపిసోడ్ మొత్తానికి రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఎవరికి ఉంది? ఎవరెవరిని ఆ కీలక స్థానాల్లో ఉన్నటువంటి వారిని తొలగించాల్సిన అవసరం ఉంది? అసలు పైన ఉన్నటువంటి వాళ్లే లూజ్ ఇచ్చేస్తే, పైన ఉన్నటువంటి వాళ్లే గట్టిగా ఉండకుండా వారికి ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటే, జీవిత ఖైదు పడినటువంటి వాళ్ళకి క్షమాభిక్ష పెట్టి వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు పోలీసులు గమనించకుండా ఉంటే ఈ రకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. అంటే పూర్తిగా ఇది అధికారం ఉన్నటువంటి తెలుగుదేశం రాజకీయ నాయకుల కనుసన్నల్లో జరుగుతుంది కాబట్టి ఇంతకాలం పాటు నడిచింది. ఇది దీనికి హద్దుపద్దు లేకుండా పోయింది. పూర్తిగా తెలుగుదేశంలో భాగస్వాములు అయినటువంటి వాళ్ళు, దాంట్లో 2 ఫేసెస్ ఉన్నాయి. ఒకటేమో నకిలీ మద్యం ఫేస్, ఒకటేమో పార్టీకి సంబంధించినటువంటిది. ఇలాంటి వారందరూ కూడా ఉండటం మూలంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది పెద్ద సంచలనం కింద మారింది. దీన్ని ఒక చిన్న విషయం కింద తీసేసి దీన్ని పట్టించుకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15 నెలలుగా 16 నెలలుగా మొత్తుకుంటా ఉంది. మా హయాంలో బెల్ట్ షాపులు లేవు, మా హయాంలో టైమింగ్స్ మెయింటైన్ చేశాము, మా హయాంలో మేము ఈ రకంగా చేశాము అని ఒక విధానం, ప్రభుత్వం చేతుల్లోనే షాపులు ఉండాలి అని చెప్పిన ఒక పాలసీ తీసుకొచ్చి ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటే మమ్మల్ని ఏదో చేయాలని చెప్పి నకిలీ మన మద్యం కుంభకోణం అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెట్టేసి పూర్తిగా అబాస్పాలు చేయాలని చెప్పి ప్రయత్నం చేశారు. ఇవాళ ఏం జరిగింది? ఇవాళ ఆధారాలతో సహా, ఫోటోలతో సహా, వీళ్ళు చేసినటువంటి వ్యాపారాలతో సహా, వీళ్ళు చేసినటువంటి కార్యక్రమాలతో సహా ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు ఈ ప్రభుత్వము, తెలుగుదేశము దోషిగా నిలబడినటువంటి పరిస్థితి అయితే మనకు కనపడతా ఉంది. ఈరోజు పేర్ని నాని గారు నిన్న మాట్లాడారనంటే, గతంలో మా మీద నెట్టేటటువంటి కార్యక్రమం చేయటము, తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేయటము బాధ్యత మాది అని చెప్పి మాట్లాడేటటువంటి వాళ్ళు మాట్లాడకుండా నిన్న జరిగినటువంటి సమావేశంలో మినిస్టర్ గాని, ఆ శాఖకు సంబంధించినటువంటి అధికారులు గాని ఎందుకు మాట్లాడట్లేదు? ధైర్యంగా ముందుకు వచ్చి మీడియాతో ఎందుకు మాట్లాడట్లేదు? చంద్రబాబు నాయుడు గారు పదే చెప్తున్నారు కదా, మీరు మీ శాఖకు సంబంధించినటువంటి ధైర్యంగా మీరు చెప్పండి అని చెప్పని పట్టుకుంది. సమాచారం ఇచ్చిన తర్వాత, పట్టుకున్న తర్వాత మా ఘనకార్యం అని చెప్తారేంటి? 16 నెలలుగా నడుస్తూ ఉంటే ములకల చెరువు, ఇబ్రహీంపట్నం నుంచి షాపులకి నకిలీ మద్యం వస్తూ ఉంటే, ఆఖరికి నిన్న వన్ టౌన్ లో ఒక షాపు దగ్గర నకిలీ మద్యం అమ్మిస్తే దొరికితే ఆ షాప్ మీద కూడా ఎక్సైజ్ శాఖ వాళ్ళు దాని మీద చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి కూడా కనపడట్లేదు. అయితే ఇక్కడ పూర్తిగా ఒక ప్లాన్ ప్రకారం కేబినెట్ లో దీన్ని ఎట్లా అరికట్టాలన్న దాని మీద కాకుండా, బెల్ట్ షాపులు ఎట్లా తీసేయాలన్న దాని మీద కాకుండా, ఈ విషయం ఎట్లా లీక్ చేశారు, చిన్న విషయంలాగా ఎట్లా చేశారు, బయటపడిపోయే అధికారులు తప్పు చేశారన్నట్టుగా, అంతే తప్ప మరి అసలు అండదండాలు ఇచ్చాము జయచంద్రారెడ్డికి లేదా ఇంకోళ్ళకి సురేంద్ర నాయుడికి అనే విషయాలని పక్కన పెట్టేది, గతం ఆ డైరీలో ఉన్న విషయాల గురించి కానీ ఏమి బయటికి రాకుండా చేయటం వీళ్ళ లక్ష్యమా, లేకపోతే నిజంగానే చిత్తశుద్ధితోటి వీళ్ళు ఏమైనా మాట్లాడుతున్నారా? అంటే కేసు కనపడకుండా చేయలేకపోయారనే అసంతృప్తి, అసహనమా? మీకేమనిపించింది? చర్చ జరగాల్సింది నకిలీ మద్యాన్ని అరికట్టడం మీద, కానీ జరుగుతోంది
అయ్యో అనవసరంగా బదనాం అయిపోతున్నాం, బదనాం అయిపోయాం ఈ కేసుతోటి అనే బాధతోటి దీన్ని ఎట్లా బయటపడకుండా ఉండాలనే దాని మీద జరిగిందా అన్నది నా ప్రశ్న. అది భవిష్యత్తులో కానీ జరిగినటువంటి దాని మీద కానీ సీరియస్గా ఉండాలి అనే ఒక లక్షణం అయితే, ఒక ఆలోచన అయితే కేబినెట్లో కానీ ప్రభుత్వం పెద్దల్లో కానీ కనిపించినట్లేదు. అది చిన్న విషయంగా బయటపడి ఇంత పెద్ద దావాలలాగా వ్యాపించి ఏంటి పరిస్థితి అని చెప్పి మొదలుపడుతున్నట్టుగా, చర్చిస్తున్నట్టుగా, ప్రజల ముందు తలదించుకునే విధంగా ఉన్నట్టుగా వాళ్ళందరూ కూడా ఆలోచన చేస్తా ఉన్నారు. ఇప్పటికీ కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే మొత్తం ఎక్సైజ్ శాఖ నడుస్తోంది. ఈ రోజు చూశారు కదా, మొన్న మా దగ్గర ఒక టెండర్ వేయాలని చెప్పి వెళ్తే వేయనీయకుండా ఆత్మహత్య చేసుకుంటారని చెప్పింటే అప్పుడు అలౌ చేశారు. కాబట్టి ఈ తెలుగుదేశానికి సంబంధించినటువంటి శాసనసభ్యులే మొత్తం అంతానే దీనికి సంబంధించినటువంటి కేంద్ర బిందువులుగా ఉన్నారు. ఈరోజు వాళ్ళ నియోజకవర్గాల్లో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు, బెల్ట్ షాపులు కానీ లేకపోతే ఎక్సైజ్ శాఖ అనేది పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందండి. వీళ్ళ కనుసన్నల్లో పనిచేస్తుంది. అలా పనిచేస్తే ఎక్కడ పట్టుకోగలుగుతారు? ఇంకొక పాయింట్ చెప్పండి ఫైనల్ గా. ఈనాడు వాళ్ళు తంటాలు పడ్డారు నా ఎక్సైజ్ ఆఫీసర్ల మీద రాయటానికి, వెనకాల ఎవరున్నారు ఏంటి అనేది వదిలేసి దాంతో కూడా వైసీపీకి అంటించడానికి విశ్వ ప్రయత్నం చేసినట్టు నాకు అనిపించింది. మరి అది నేను తప్పు చెబుతున్నానా, రైట్ చెబుతున్నానా? సార్ ఇప్పుడు వార్త క్లియర్గా కనపడుతుంది కదా సార్ మనకి. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ఇష్యూ జరిగినప్పుడు ఎవరు శాఖకు సంబంధించింది అలా ప్రభుత్వంలోని పెద్దలు వాళ్ళే దీని గురించి బాధ్యులు అవుతారు తప్ప అధికారులు ఎక్కడన్నా ఎవరైనా కొంచెం ముందుకెళ్లి యాక్షన్ తీసుకుంటే వాళ్ళ మీద ఇదవుతా ఉన్నారు. మనం చూసాం కదా, కొంతమంది ఎక్సైజ్ ఇన్స్పెక్టర్లను పిలిచి, ఉదాహరణకి అనగా మన అమలాపురం ప్రాంతంలో అనుకుంటాను, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎక్సైజ్ సంబంధించినటువంటి అందరి దగ్గర డబ్బులు వసూలు చేయమని చెప్పని సీఐని పంపించి డబ్బులు వసూలు చేస్తే వాళ్ళందరూ కూడా తాళాలు వేసేసి మేము పని చేయలేము, మేము వ్యాపారం చేయలేమని చెప్పని తాళాలు తీసుకెళ్లి ఎక్సైజ్ సీఐకి ఇచ్చారు. దీనికి ఎవరు కారణం? మళ్ళీ ఎక్సైజ్ సీఐ వాళ్ళందరూ మళ్ళీ దిగొచ్చి మళ్ళీ తర్వాత మాట్లాడుకుని ఏదో చేశారు. కాబట్టి పూర్తిగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలే, అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి బాసులే, ప్రభుత్వంలో ఉన్నటువంటి మాస్టర్ మైండ్లే ఈ రకమైనటువంటి కార్యక్రమం జరగటానికి కీలకంగా ఉన్నారు. వాళ్ళు ఇచ్చినటువంటి అలుసు మూలంగానే ఈ రోజుకి కూడా ఎక్సైజ్ శాఖ మీద రివ్యూ పెట్టి బెల్ట్ షాపు ఒక్కడైనా ఉండటానికి వీల్లేదని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఎక్కడైనా బెల్ట్ షాపు కనపడితే ఎక్సైజ్ శాఖ బాధ్యత వహించాలని చెప్పింది ఎవరైనా ఒక మాట చెప్పారా? ఎట్లా బయటపడింది తెలియదు. వైసీపీలోంచి వచ్చేవాళ్ళు ఇక్కడ చేస్తున్నారని చెప్పని వైసీపీ మీదో అధికారుల మీదో నెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఈ ఇష్యూలో ప్రభుత్వము ఫరం గా లేదు అని చెప్పని మనకు స్పష్టంగా అర్థమవుతోంది. రైట్. నాగేశ్వరరావు కొవ్వూరు నుంచి. నాగేశ్వరరావు నమస్కారం, సంక్షిప్తంగా మాట్లాడు.